హాయ్. ఏంటండి, అమ్మాయిల్ని అవమానించడం తప్ప ఎప్పటికీ అర్థం చేసుకోరా మీ అబ్బాయిలు? జీవితంలో ఆడది ఒక్కరినే ఇష్టపడుతుంది, అతన్నే జన్మజన్మలకు ఆరాధిస్తుంది. అందులో ప్రవల్లిక లాంటి సున్నితమైన అమ్మాయి మనసును అంగీకరించని శంకర్ని ఈ ప్లేస్లో ఉంటే కడిగేసేదాన్ని. శంకర్, ఏంట్రా? నేను ప్రవళికను ప్రేమిస్తున్నానని తెలిసి నా ప్రేమను ఆక్షేపించావు. నిన్ను ప్రేమిస్తున్న ఆ అమ్మాయిని ఆక్షేపించి పంపించావు. ఇదేనా ప్రేమించే వారిపై నీకున్న అభిప్రాయం? సతీష్, ఈ ప్రేమించే వాళ్ళు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు లేరనుకుని ప్రేమిస్తారా? తల్లిదండ్రులు చెప్పి ప్రేమించండ్రా. అందుకు నువ్వేమీ మినహాయింపు కాదు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉన్నారని గుర్తుండి ప్రేమించినప్పుడే అది నిజమైన ప్రేమరా. డాక్టర్కి ఫోన్ చేయరా. ఒక్క నిమిషం అమ్మా. ప్రవళిక, ప్రవళిక, ప్రవళిక. డాక్టర్, డాక్టర్ గారు, మా చెల్లి స్పృహ తప్పిపడింది. చూడండి సార్, ప్లీజ్. ఏమైంది సార్? చాలా నీరసంగా ఉంది, మానసికంగా చాలా బాధపడుతుంది. దేని గురించో ముందు విషయం తెలుసుకోండి. ఇంకా దేని గురించండి? వారం రోజులుగా విశ్రాంతి లేకుండా నాట్యం చేస్తూనే ఉంది. మాట వినిపించుకోదు, మొండిగా ప్రవర్తించి ప్రాణాల మీద తెచ్చుకుంది. మరేం పర్వాలేదమ్మా, ముందు విశ్రాంతి తీసుకొని ఈ మందులు రాసిస్తాను, త్వరగా కోలుకుంటుంది. డాక్టర్ గారిని దింపొచ్చే బాబు. అలాగే అలాగే. అమ్మా, ఏం కాదమ్మా, ఏం కాదు. నమస్తే అంకుల్. నేను చెప్పబోయేది మీ సంప్రదాయానికి మచ్చ తెచ్చేదో వన్నె తెచ్చేదో కాదు. కానీ ఇప్పుడు నేను చెప్పకపోతే నా స్నేహానికి నేను ద్రోహం చేసినట్లే. అందుకే మీకు చెప్పాలని నిర్ణయించుకున్నాను. మన ప్రవల్లిక శంకర్ అనే వైజాగ్ అబ్బాయిని ప్రేమిస్తోంది, కానీ శంకర్ మాత్రం తన ప్రేమను అంగీకరించలేదు. ఇప్పుడు తన ప్రేమను తనలోనే దాచుకుని కళ్ళకే అంకితమైపోవాలని నిర్ణయించుకుంది. ఎక్కడికి రా బయలుదేరావు? ఇంతమందిని బాధపెట్టి నువ్వేంట్రా సాధించేది? సతీష్, ప్రవల్లిక నన్ను ప్రేమించింది కానీ నేను ప్రవల్లికను ప్రేమించలేదురా. అయినా చిన్నప్పటి నుంచి తెలిసిన నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు? సారీరా. నమస్కారం అండి. కృష్ణారావు గారు, నన్ను క్షమించండి, నా చెవి దాటిపోయింది. మన చేతుల్లో ఏముందండి, ఇదంతా మన తలరాత. శంకర్ గారు, మీతో మాట్లాడడానికి వచ్చాను. ప్రవల్లిక తన ప్రేమ కోసం పడే బాధను చూస్తుంటే నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు చెప్పాలి? నేను తనను ప్రేమించలేదు, తనే నన్ను ప్రేమించింది. నాకు ప్రేమ మీద నమ్మకమే లేదు.
కదా, గొప్పగా ఆలోచించావనుకున్నాం. చిన్నవాడివైనా పెద్దవాళ్ళలాగా ఆలోచించావు. నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నిన్నిప్పుడు నేను అర్థం చేసుకున్నాను. ప్రవళిక ప్రేమను అంగీకరించు బాబు. ఇంతకు ముందే నేను మిమ్మల్ని ప్రేమించాననుకున్నాను, కానీ పెద్దలు ఆమోదించిన ఈ క్షణమే నిజంగా ప్రేమించాననిపిస్తోంది. ఈ రోజు నుంచి నేను నీవాణ్ణి, నువ్వు నాదానివి. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ. వచ్చింది. ఎంత బాగుంది ఈ డ్రెస్. ఎంత బాగుందంటే ఈ డిజైన్ నీకోసమే చేసినట్టుంది తెలుసా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేడం, మా బాస్ వచ్చే టైం అయింది, కొంచెం అడ్రస్ ఇచ్చేస్తే. ఓ ష్యూర్.